హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 87. నిన్న యూట్యూబ్ టీం నుంచి మెయిల్ వచ్చిందండి, మీ ఛానల్ మేము చెక్ చేస్తున్నాము అని. మరి త్వరలోనే మంచి వార్త వింటామో లేకపోతే ఏమవుతుందా అని టెన్షన్ ఉంది. తప్పు చేయకపోయినా ఒకసారి బ్లేమ్ చేశారు కదా, అదే ఆలోచన వస్తుంది నాకు. చూడాలి మరి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. కాత్యాయిని కొడుకుని ఆశీర్వదించి తలపై నూనె పెట్టి, అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అని ఆశీర్వదించి బొట్టు పెట్టి, పసుపు సున్నిపిండి రాసి అక్షతలు వేసి ఆశీర్వదించింది. ఒకరి తర్వాత ఒకరుగా ముత్తైదువులందరూ అర్జున్కి నలుగు పెట్టి అక్షతలు వేస్తున్నారు. అబ్బా అమ్మ, ఏమిటి ఇదంతా? తెగ సిగ్గుపడుతున్నాడు అర్జున్. మాట్లాడకురా, సంప్రదాయం, నవ్వింది కాత్యాయిని. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఎప్పటికప్పుడు ఆ స్వీట్ మెమరీస్ని అందంగా చిత్రీకరిస్తున్నారు. మంగళ స్నానాలు చేయించారు. వైట్ అండ్ వైట్ ఫైలమా లాల్చి వేసుకుని అందంగా రెడీ అయ్యాడు అర్జున్. చక్కగా తలదువ్వుకున్నాడు. కాత్యాయిని కళ్యాణం బొట్టు బుగ్గన చుక్కా పెట్టి మురిపంగా కొడుకుని చూసుకుంటూ, ఎంత అందంగా ఉన్నావురా, శ్రీరామచంద్రుడిలాగా. నిజంగానా అమ్మా? నిజమా అని అడుగుతావేంట్రా? చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. వచ్చే వాళ్ళందరి కళ్ళు మీ మీదే ఉంటాయి. అర్జున్ పెళ్లి కొడుకుగా ముస్తాబవగానే విఘ్నేశ్వరమ్మ, కాత్యాయిని, స్వప్న అందరూ దంపతులుగా అక్షతలు వేసి ఆశీర్వదించారు. వర్ధన్ వాళ్ళ అమ్మగారు దూరంగా నుంచుని ఇదంతా చూస్తుంటే కాత్యాయిని పిలిచి మరీ, రండి రుక్మిణమ్మగారు, పిల్లాడిని ఆశీర్వదించండి అని అర్జున్కి అక్షతలు వేయించింది. నేనా? ఆలోచిస్తూ అయోమయంగా ఉండిపోయినా అస్సలు ఊరుకోలేదు కాత్యాయిని. అలా అంటారేంటి పెద్దవాళ్ళు? మా అబ్బాయికి మీ ఆశీర్వాదం కావాలి. కాత్యాయిని బలవంతం చేయడంతో అక్షతలు వేస్తూ కళ్యాణమస్తు అని ఆశీర్వదించి కళ్ళు తుడుచుకుంది రుక్మిణమ్మ. అబ్బా అమ్మా, ఇప్పుడు కూడా కన్నీళ్ళేనా? ఎందుకమ్మా అన్నాడు వర్ధన్. అలా కాదురా, ఇప్పటి వరకు నాకు ఇలాంటి గౌరవం ఎక్కడ దొరకలేదు. ఇంత గౌరవంగా వీళ్ళు మాట్లాడుతుంటే ఎందుకనో నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి. ఇకపై నీకు అవమానాలు, బాధలు ఏమీ ఉండవు. ఎప్పుడూ ఇలాంటి గౌరవ స్థానంలోనే ఉంటావమ్మా నువ్వు. కళ్ళనీళ్ళు తుడుచుకుని చిరునవ్వుతో, అవునరా, మనం ఎవరి తరపు? ఆడపెళ్లివారి తరపా, మగ పెళ్లివారి తరపునా? ఖచ్చితంగా ఆడపెళ్లివారి తరపే. రూపతో అర్జున్ సార్ పరిచయం అయ్యారు నాకు. సో రూపకే ఎక్కువ ప్రిఫరెన్స్. మనం రూప తరపున. అర్థమైందా? బాగా అర్థమైంది. నేను అమ్మాయి గదిలోకి వెళ్తానురా. వెళ్ళమ్మా, నిన్నెవరు కాదంటారు. రుక్మిణమ్మ రూపగదిలోకి వెళ్ళి రూప దగ్గర కూర్చుని అర్జున్ని ఎలా పెళ్ళికొడుకుని చేశారు, ఏం జరిగింది అంతా చెప్తూ, రూప కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని చూస్తూ తెగ సంబరపడుతోంది. ముత్తైదువులందరూ తాంబూలాలు తీసుకుని ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరారు. రాత్రి పెళ్ళవడంతో ఒకటే హడావిడి. కళ్యాణ మండపానికి చేర్చవలసినవన్నీ 1కి 2 సార్లు చూసుకుని చిన్నగా చేరవేస్తున్నారు. శివరాంకి చేదోడు వాదోడుగా ఉంటూ హెల్ప్ చేస్తున్నాడు వర్ధన్. అర్జున్ తాను పెళ్లి కొడుకుగా ఎలా ఉన్నానో చెప్పమంటూ రూపకి మెసేజ్ చేశాడు, ఫోటోతో సహా. రూప ఆ ఫొటోస్ చూసి, హీరోలాగా ఉన్నారు, భలే ముద్దొస్తున్నారు, డైరెక్ట్గా చూడాలని ఉంది. నాకు కూడా, కానీ అప్పుడే కుదరదనుకుంటా. అర్జున్ రిప్లై ఇచ్చాడు, ఇంకెంతసేపు సార్, మహా అయితే ఇంకొక 5 గంటలు. ఆ తర్వాత మీకు నాకు మధ్య ఉన్న ఈ దూరం అస్సలు ఉండదు. మనమిద్దరం దంపతులుగా మారతాము కదా. నేను కూడా ఆ క్షణాల కోసం వెయిట్ చేస్తున్నాను రూపా. టైం అస్సలు గడవట్లేదనిపిస్తోంది నాకు. డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని ఉంది, కానీ కుదరట్లేదు కదా. అట్లీస్ట్ వీడియో కాల్ అయినా చేయవే, ట్రై చేయి. కుదిరితే తప్పకుండా చేస్తాను సార్. సరే, నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంటి నిండా చుట్టాలు, ఒకటే సందడి. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, చిన్నపిల్లల అల్లర్లు. అర్జున్ తరపు చుట్టాలందరూ చాలామంది వచ్చారు. పిన్నులు, పెద్దమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, బాబాయిలు, పెదనాన్నలు, తాతలు. వాళ్ళందరినీ పేరు పేరున పరిచయం చేసింది కాత్యాయిని. రూపకి వివరంగా వరుసలు మొత్తం చెబుతోంది. వాళ్ళందరి వైపు చిరునవ్వుతో చూస్తూ, నమస్కారం అండి,
అని మాట్లాడుతున్న రూప వాళ్ళకి ఎంతగానో నచ్చింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ లోటు రాకుండా చూసుకోవడానికి ఎక్కడికక్కడ పనివాళ్ళు ఉన్నారు. కాఫీలు, టీలు, టిఫిన్లు, కని విని ఎరుగని విధంగా భోజనాలు వారేవా అన్నట్లు జరుగుతున్నాయి అక్కడ ఏర్పాట్లన్నీ. ఆడవాళ్ళందరూ చేరి ఒకటే ముచ్చట్లు, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి చర్చలు. భోజనాల తర్వాత శివరాం ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఒకచోట కూర్చుని ఎన్నో రోజుల తర్వాత కలవడంతో, ఒరేయ్ మొన్నో నిన్నో నీ పెళ్ళి అయినట్లుంది, అప్పుడే నీ కొడుకు పెళ్ళి అని నవ్వుతూ ఆ రోజులను తడుచుకుంటూ సరదాగా కాట్సాడుతున్నారు. విఘ్నేశ్వరమ్మ, సిద్ధేశ్వరయ్య వాళ్ళ వయసు వాళ్ళతో కలిసిపోయి గత స్మృతులను తలుచుకుంటూ అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఎంత మార్పు, ఆ రోజుల్లో ఎవ్వరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వారిని చేసుకోవాల్సిందే నోరెత్తకుండాను. కానీ ఇప్పుడు పిల్లలకి ఎంత ధైర్యము, ఇప్పుడు మగవాళ్లతో సమానంగా ఆడవాళ్ళు అన్ని రంగాల్లోకి రాణిస్తున్నారు అంటూ కబుర్లు చెప్తూ వాళ్ళ మనవడు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసరో, అర్జున్కి కాబోయే భార్య ఎంత పెద్ద డాక్టరో అని గొప్పగా చెప్తోంది. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ తన సంతోషాన్ని చెప్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది విఘ్నేశ్వరమ్మ. పెళ్ళికి వచ్చిన టీనేజర్స్ వాళ్ళ వయసు ఉన్న వాళ్ళతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అమ్మాయిలు ఎంతో అందంగా రెడీ అయి తమ వైపే చూస్తున్న అబ్బాయిలను చూసి వాళ్ళ అందానికి వాళ్ళకి వాళ్ళే కాంప్లిమెంట్స్ ఇచ్చేసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. ఇలా ఎటు చూసినా అటు హడావిడి. అర్జున్ కజిన్ సిస్టర్స్, బ్రదర్స్ రూప చుట్టూ ఎవరో ఒకరు ఉంటూనే ఉండడంతో అర్జున్తో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని పరిస్థితి. అర్జున్ రూప పరిస్థితిని అర్థం చేసుకుని తనతో ఏకాంతంగా మాట్లాడే క్షణాలు ఎప్పుడు వస్తాయా అని తెగ ఎదురు చూస్తున్నాడు. టైం అలా గడిచిపోయింది. చూస్తూనే కళ్యాణ గడియలు దగ్గర పడుతున్నాయి. చక్కగా పట్టుచీర కట్టి కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క దిద్ది, పూలజడ వేసి నగలన్నీ అలంకరించి కుందనపు బొమ్మలాగా రెడీ చేశారు రూపని. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఎంతో అందంగా ఆ స్వీట్ మెమరీస్ని కెమెరాలో బంధిస్తున్నారు. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. ముందుగా రూపని కళ్యాణ మండపానికి చేర్చారు. రూప చేత గౌరీ పూజ చేయిస్తున్నారు. పురోహితులు చెప్పింది వింటూ కాత్యాయిని ఎలా చెప్తే అలా చేస్తూ శ్రద్ధగా కుంకుమ పూజ చేస్తోంది రూప. మంగళ వాయిద్యాల మధ్య అర్జున్ కూడా కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉండగా అర్జున్ కొలీగ్స్ రాఘవ, ప్రతాప్, సుభద్ర, నారాయణ అందరూ కళ్యాణ మండపానికి చేరుకుని అర్జున్ని, రూపని చూసి చెప్పలేనంత సంతోషపడుతూ అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పలకరించి అర్జున్ దగ్గరికి వెళ్ళారు. పట్టు పంచ కట్టుకుని కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క, బాసికంతో కనిపిస్తున్న అర్జున్ వైపు అలాగే చూస్తూ, సార్ హీరోలాగా ఉన్నారు, రూపా మేడం మిమ్మల్ని ఇలా చూసిందంటే ఫ్లాట్ అయిపోతుంది అంది సుభద్ర నవ్వుతూ సెల్ఫీస్ తీసుకుంటూ. ఫ్లాట్ అయిపోయింది కాబట్టే పెళ్లి కొప్పుకుంది. అర్జున్ కూడా నవ్వుతూ ఫొటోస్కి స్టిల్స్ ఇస్తున్నాడు. అర్జున్ సార్, ఏదో మా తాహతకు తగ్గట్లు కొత్త బట్టలు తీసుకువచ్చాను, మీకు నచ్చుతాయో లేదో చూడండి సార్ అన్నాడు నారాయణ తను తెచ్చిన బట్టలను చూపిస్తూ. ఏంటి నారాయణ గారు, ఇంత ఖర్చు పెట్టి కొనడం అవసరమా? పైగా మీకు నచ్చుతాయో లేదో చూడండి అంటారా? చాలా చాలా బాగున్నాయి. చాలా థ్యాంక్స్ ఆనందంగా అందుకున్నాడు అర్జున్. అర్జున్ మాటలు విని తెగ మురిసిపోయాడు నారాయణ. ప్రతాప్, రాఘవ నవ్వుతూ, అర్జున్ సార్ మీకు పెళ్ళైపోతోంది, ఇకపై మీ ఫ్రీడమ్కి చెక్ పెట్టినట్లే, పెళ్ళికి ముందు ఉన్నంత ఫ్రీడమ్ పెళ్ళైన తర్వాత ఉండదు అంటూ జోక్స్ వేస్తూ తెగ నవ్వుకుంటున్నారు. నాకు ఆ భయం లేదు ప్రతాప్, రూప నాకు ఎటువంటి కండిషన్స్ పెట్టదు. మేం కూడా పెళ్ళికి ముందు అలాగే అనుకున్నాం సార్, కానీ పెళ్ళి చేసుకున్నాక తెలుస్తోంది అంటూ జోక్స్ వేస్తూ ఒకటే నవ్వులు. అర్జున్తో కాసేపు మాట్లాడి కాఫీ తాగి మేడం గారిని కూడా పలకరించి వస్తాము అంటూ రూప దగ్గరికి వచ్చి గౌరీ పూజ చేస్తున్న రూపని చూసి డిస్టర్బ్ చేయకుండా కళ్ళతోనే పలకరించారు. రూప వాళ్ళందరి వైపు చిరునవ్వుతో చూసింది. అర్జున్ పెళ్లిపీటల మీద కూర్చుని పురోహితులు చెప్పినట్లు ఫాలో అవుతూ శ్రద్ధగా పూజ చేస్తున్నాడు. రూపని బుట్టలో కూర్చోపెట్టి తీసుకువచ్చి పీటల మీద కూర్చోపెట్టారు. ఈ పెళ్లి తంతులో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ దీప రూప పక్కనే ఉంటూ తనకేం కావాలి అన్న శ్రద్ధగా చూసుకుంటోంది. రూపకి అర్జున్కి మధ్య తెరచాప అడ్డుగా ఉంది.
ఒకరిని ఒకరు చూసుకోవాలని, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూడాలని ముందుగానే ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు వాళ్ళ మనసుల్లో మెదులుతున్నాయి. ఎప్పుడెప్పుడు తెరచాపను తీసేస్తారా, ఆ కొద్దిపాటి క్షణాలు కూడా ఉత్కట్టగా అనిపిస్తోంది వాళ్ళకి. వాళ్ళు ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. సుముహూర్తం సమీపించగానే పురోహితులు మంత్రాలు చదువుతుండగా ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. తెరచాప అడ్డు తీశారు. గంటెమేళం మోగుతోంది. అర్జున్, రూప ఒకరిని ఒకరు చూసుకుంటూ చిరునవ్వుతో అలాగే ఉండిపోయారు. చెప్పలేనంత ఆనందం. తన ప్రేమ పెళ్లిగా మారింది అన్న సంతోషం. అంతకంటే వాళ్ళ జీవితాలలో మరొక ఆనందం ఉండదేమో అన్నంత సంబరపడిపోతున్నారు. చూడముచ్చటగా సీతారాముల్లాగా ఉన్నారు ఆ జంట. వచ్చిన దంపతులందరూ అక్షతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. రూపకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అర్జున్ అది గమనించి ఇప్పుడు కూడానా అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అంతే, వెంటనే రూప పెదవుల మీద చిరునవ్వు, కళ్ళల్లో కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఇద్దరిని పక్కపక్కనే కూర్చోపెట్టారు. పెళ్లి తంతు నడుస్తోంది. మంగళసూత్రాలు ముత్తైదువులందరికీ చూపించి వాళ్ళ ఆశీర్వాదంతో తిరిగి పురోహితుల దగ్గరికి తీసుకువచ్చింది స్వప్న. పురోహితులు అర్జున్ చేతికి మంగళసూత్రాలిచ్చి మాంగళ్యం తంతునా నేనా అని మంత్రాలు చదువుతుంటే అర్జున్ రూప మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు. దీప వాళ్ళ చెల్లి జడను ఎత్తి పట్టుకుంది. అర్జున్ రూప మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంది రూప. ఎంత కంట్రోల్ చేసుకున్నా తనకు ఆనంద బాష్పాలు వస్తూనే ఉన్నాయి. అర్జున్ చేతికి అక్షతలు ఇచ్చి రూపని నమస్కరించమన్నారు పురోహితులు. రూప అర్జున్ పాదాలకు నమస్కరించి కళ్ళకద్దుకుంది. అర్జున్ అక్షతలు వేశాడు. ఒకరిపై మరొకరు పోటీ పడుతూ నవ్వుతూ సంతోషంగా తలంబ్రాలు పోసుకుంటుంటే అర్జున్ ఫ్రెండ్స్ సుభద్ర, నారాయణ చిన్న పిల్లల్లాగా అల్లరి చేస్తున్నారు. అర్జున్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రూప ఫ్రెండ్ తేజ, వర్ధన్, దీప రూపను ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళలా సంతోషంగా నవ్వుతూ తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ నవదంపతులను చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళ ఫోన్స్లో వాళ్ళ అల్లరిని వీడియోస్ తీసుకుంటున్నారు. అర్జున్ ఫ్రెండ్స్, రూప ఫ్రెండ్స్ విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతుంటే ఒకటే అల్లరి. ఇద్దరిపై పూల వర్షం కురిపించారు. స్నో స్ప్రే చేశారు. ఇద్దరి దోసిళ్ల నుండా బబుల్స్ వెయ్యగానే ఒకరిపై ఒకరు ఊదుకున్నారు. రూప మెడలో మాల వేసి తనకి అందనంత ఎత్తు ఉన్న అర్జున్ రూపని ఏడిపిస్తుంటే, సార్ మీరు టూ మచ్, మా రూపని మరీ ఇంతలాగా ఏడిపిస్తారా? మెహూనా, రూపా యూ డోంట్ వరీ అంటూ వర్ధన్ ఒక్కసారిగా రూపని అలా ఎత్తుకున్నాడు. రూప నవ్వుతూ అర్జున్ మెడలో వరమాల వేసింది. ఒకరి చిటికెన వేలు మరొకరు పట్టుకుని కొంగుముడి వేసుకుని అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి దంపతులుగా మారారు. పసుపు బట్టలతో ఒకరి చిటికెన వేలు మరొకరు పట్టుకుని నడుస్తూ వచ్చి ముందుగా పెద్దలైన విఘ్నేశ్వరమ్మ, సిద్ధేశ్వరయ్యలకు నమస్కరించారు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘసుమంగళి భవ, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అంటూ ఆశీర్వదించారు. కాత్యాయిని, శివరాం, స్వప్న, వెంకట్రమణ, కానిస్టేబుల్ నారాయణ గారు, వర్ధన్ వాళ్ళ అమ్మగారు రుక్మిణమ్మ అందరి ఆశీర్వాదం తీసుకున్నారు. రూప దీపకి నమస్కరిస్తుంటే దీప వద్దు అని చెల్లెల్ని వారించి గుండెలకు హత్తుకుంది ఆనంద బాష్పాలతో. వచ్చిన ప్రతి ఒక్కరూ బహుమతులు తీసుకుని పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. భోజనాలు కని విని ఎరుగని రీతిలో ఉన్నాయి. జంట చూడముచ్చటగా ఉంది అని మాట్లాడుకుంటూ తృప్తిగా ఇంటికి చేరుకున్నారు. పెళ్లి కార్యక్రమం ముగిసేసరికి తెల్లవారిపోయింది. అర్జున్, రూప ఒకరివైపు ఒకరు చూసుకుంటున్నారు. ఎన్నో మాట్లాడాలని ఉన్నా మాట్లాడుకోలేకపోతున్నారు. చూసి చూడనట్లు చూస్తున్న రూప ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ఏంటి అన్నట్లు కనురెప్పలు ఎగరేశాడు అర్జున్. ఏమీ లేదు అన్నట్లు తల ఊపి చిన్న నవ్వు నవ్వి తలదించుకుంది. రూప, మార్నింగ్ నుంచి నేను ఇలా పెళ్లి కొడుకుగా నీకు కనిపించాలని చాలా ట్రై చేశాను. బట్ కుదరలేదు. పెళ్లి జరుగుతున్నంతసేపు కూడా నువ్వు నన్ను స్ట్రైట్గా చూడలేదు. సిగ్గుపడుతూనే ఉన్నావు. ఇప్పుడైనా నన్ను సరిగ్గా చూడొచ్చు కదా. రూప ఒక్కసారి అర్జున్ వైపు చూసింది. ఎలా ఉన్నాను అన్నాడు అర్జున్. మీకే చాలా అందంగా ఉన్నారు. ఓ థ్యాంక్స్. నువ్వు కూడా చాలా అందంగా కనిపిస్తున్నావు.
ఆ మాట మార్నింగే చెప్పారు కదా. చెప్పాననుకో, ఇదిగో ఇంత దగ్గరగా చూస్తుంటే మరొకసారి చెప్పాలనిపిస్తోంది. ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఇలా పెళ్ళయిందో లేదో అలా ముచ్చట్లు. మా రోజుల్లో భర్త మొహం చూడాలి అంటే నెల రోజులు పట్టేది అనుకుంటూ చోద్యం చూసినట్లు చూస్తున్నారు వాళ్ళని. అవి మన రోజులు. ఇప్పుడు కాలం మారింది, పద్ధతులు మారాయి అంది విఘ్నేశ్వరమ్మ వాళ్ళ మనవుడిని మనవరాలని వెనకేసుకుని వస్తూ. ఇద్దరికి ఒకే ప్లేట్లో అన్ని రకాల ఐటమ్స్ వడ్డించి ఒకరికి ఒకరు తినిపించుకోమని అంటుంటే అంతమందిలో అలా తినిపించుకోవడం సిగ్గుగా అనిపించింది రూపకి. ఆలోచిస్తుంటే అర్జున్ చక్కగా ముద్దలు చేసి రూపకి తిను అని తినిపిస్తున్నాడు. సిగ్గుపడుతూనే అర్జున్ తినిపించే ముద్దలను అందుకుంది. తాను కూడా ముద్దలు చేసి తినిపించింది. వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ గోల గోల చేస్తూ అల్లరి చేస్తున్నారు. అర్జున్, రూప, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సింహాచలం టెంపుల్కి బయలుదేరారు. రూప, అర్జున్, దీప, కాత్యాయిని, శివరాం ఒక కారులో, వర్ధన్, రుక్మిణమ్మ, తేజ, సిద్ధేశ్వరయ్య, విఘ్నేశ్వరమ్మ ఒక కారులో, స్వప్న, వెంకటరమణ, లాస్య, అర్జున్ ఫ్రెండ్స్ ఒక కారులో. ఇలా ముఖ్యమైన వాళ్ళందరూ కలిసి దైవ దర్శనానికి బయలుదేరారు. అర్జున్ రూప వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు. అర్జున్ చూపులకు ఇబ్బంది పడుతూ, ఏంటి అలా చూస్తున్నారు అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి కళ్ళతోనే అడిగింది రూప. చూడాలని అనిపిస్తోంది, తప్ప అని అర్జున్ కూడా ఎక్స్ప్రెషన్స్తోనే చెప్పాడు. తప్పే. కారులో అత్తయ్య గారు, మా అక్క, మావయ్య గారు ఇంతమంది ఉన్నారు. ప్లీజ్ నన్ను అలా చూడొద్దు అని అర్జున్కి అర్థమయ్యేలాగా తన కళ్ళు అటు ఇటు తిప్పుతూ చెప్తుంటే అర్జున్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఇంత సిగ్గైతే ఎలాగా అని చిన్న ప్రశ్న. మనమిద్దరం ఉన్నప్పుడు మీ ఇష్టం, 10 మందిలో ఉన్నప్పుడు మాత్రం మరీ నన్ను అలా తినేసేటట్లు చూడొద్దు అని రూప ఎక్స్ప్రెషన్స్తోనే చెప్తోంది. ఇద్దరు కళ్ళు తిప్పుకుంటూ ఏదేదో సైగలు చేసుకోవడం చూస్తున్న కాత్యాయిని నవ్వుకుంటూ, ఏంట్రా ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటి ఇద్దరూ ఆ మూగ సైగలు? ఫోన్లు ఉన్నాయి కదా, చక్కగా చాటింగ్ చేసుకోండి, మేమున్నామని మీరు ఇబ్బంది పడద్దు అంది. ఆ మాటలు విని అర్జున్, రూప ఒకరిని ఒకరు చూసుకుని సిగ్గుపడుతూ కాసేపు సైలెంట్ అయిపోయారు. గుడికి చేరుకున్నారు. సింహాచలం నరసింహస్వామి దర్శనం కోసం క్యూలో నుంచుంటే కొత్త జంటని చూసి అందరూ విషెస్ చెప్తున్నారు. వాళ్ళిద్దరినీ ప్రత్యేకంగా వాళ్ళందరూ చూస్తుంటే ఏదో తెలియని థ్రిల్లింగ్గా అనిపిస్తోంది వాళ్ళకి. కంగ్రాట్స్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఒకరి చిటికిన వేలు మరొకరు పెనవేసి ఒకరి వెనక ఒకరు నడుస్తూ సింహాచలం నరసింహస్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. ఇంటికి చేరుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. రూప, అర్జున్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యారు. అర్జున్ వైట్ ఫైల్మా లాల్చి వేసుకున్నాడు. రూప లైట్ స్కై బ్లూ కలర్ శారీ కట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని బుగ్గన చుక్క, కళ్యాణం బొట్టుతో ఎంతో చక్కగా రెడీ అయ్యింది తేజ సహాయంతో. తేజ, అన్ని పువ్వులు ఎందుకు పెడుతున్నావే? ఏమోనమ్మా, మీ అత్తగారు ఇచ్చారు, నాదేముంది, ఆవిడ తల నిండా పెట్టమన్నారు. బాబోయ్, ఈ కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క ఇంకా పెట్టుకోవాలా? పెళ్ళైపోయింది కదా. నన్ను అడగకే తల్లి, నాకేం తెలుసు, నేను నీకన్నా జూనియర్ని, నేనే నిన్ను డౌట్స్ అడగాలి. మా పెళ్ళికి ఇంకా వారం రోజులు టైం ఉంది, అర్థమవుతుందా? నువ్వు మాకంటే ఒక వారం రోజుల ముందు సీనియర్ అయిపోతున్నావు కాబట్టి డౌట్స్ అన్నీ నేనే నిన్ను అడగాలి నవ్వుతూ అంది తేజ. నాకన్నా పెళ్ళిలో నువ్వు జూనియర్వేమో కానీ మిగిలిన వాటిల్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉందని నాకు తెలుసులే నవ్వింది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? దొంగ మొహం, నేను చూడలేదు అనుకుంటున్నావా? రీసెర్చ్ ల్యాబ్లో నువ్వు వర్ధన్ లిప్ కిస్ పెట్టుకోవడం నేను చూశానే. డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్గా పక్కకి వచ్చేశాను. రూప మాటలు విని తేజ గోర్లు కొరుక్కుంటూ, ఏయ్ ఏంటే, చూస్తే చూసావే అనుకో, మళ్ళీ నాతో చెప్పాలా? అయినా అలా ఎలా చూసావు? సిగ్గులేదు? నీ ఎంకమ్మ, పబ్లిక్ ప్లేస్లో రొమాన్స్ చేసింది మీరు. నాకేం తెలుసు మీరు అలాంటి పొజిషన్లో ఉంటారని. క్యాజువల్గా అటువైపు వచ్చాను, చూశాను, కానీ డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా వెనక్కి వచ్చేశాను. చాలు ఇంకా ఆపవే. నా గురించి నువ్వు చూసావు కాబట్టి తెలిసింది.
నువ్వు మాత్రం 1 ఇయర్ నుంచి అర్జున్ సార్తో లవ్లో ఉన్నావు. ఇలాంటి చిన్న చిన్న రొమాంటిక్ సిచ్యువేషన్స్ మీ మధ్య రాలేదా? రూప పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఆ నవ్వు చూస్తేనే తెలుస్తోంది, ఖచ్చితంగా రొమాంటిక్ సిచ్యువేషన్ ఫేస్ చేశావు కదా. సిగ్గులేదా నీకు? నేను చెప్పాలా? చెప్పచ్చు కదా రూపా, ప్లీజ్. లిప్ కిస్ టేస్ట్ తెలుసా నీకు? రూపా అవును అన్నట్లు తల ఊపింది. అమ్మ దొంగ, తెలుసా? అమాయకురాలిలాగా కనిపిస్తావు. ఎప్పుడే? ఎక్కడా? ఇంకెక్కడా? మా ఇంట్లో, అర్జున్ సార్ రూమ్లో సిగ్గుపడుతూ చెప్పింది. అంతేలే, మీకు కావాల్సినంత ఫ్రీడమ్, ఎవరైనా చూస్తారు అన్న భయం కూడా లేదు మీకు. ఎవరు చెప్పారు? మా భయం మాకు ఉంది, కానీ తప్పని అనిపించలేదు. ఎప్పటికైనా ఆయనకి సొంతం కావాల్సిన మనిషిని, అందుకే అబ్జెక్షన్ చెప్పలేదు. నిజమే కదా? ఇప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలు. తేజ రూప మాట్లాడుకుంటూ ఉండగానే, ఏంటమ్మాయిలు ఇంకా ముస్తాబవ్వలేదు? ఇంకెంతసేపు అంటూ విఘ్నేష్ వర్మ అక్కడికి వచ్చింది. అయిపోయింది బామ్మగారు, మీ మనవరాలని చూడండి ఎలా ఉంది అంది తేజ. ఒక్కసారి కళ్ళజోడు సరిచేసుకుని చూస్తోంది విఘ్నేశ్వరమ్మ. కుందనపు బొమ్మలాగా ఉన్నావే అమ్మడు, నా మనవడు అదృష్టవంతుడు. వయసులో ఉన్నప్పుడు నేను కూడా నీలాగే అందంగా ఉండేదాన్ని అంటూ తెగ మురిసిపోతూ దిష్టి తీస్తున్నట్టు చేతులు తిప్పి మెటికలు విరుచుకుంది. సిగ్గుపడుతూ నవ్వింది రూప. సరే సరే, ఇంకా ఎంతసేపు ఈ గదిలోనే ఉండిపోతారు? పదండి, భోజనాలు వడ్డిస్తున్నారు. మీ ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు. వాడి పక్కనే కూర్చుని నువ్వు తింటుంటే మీ కొత్త జంటని చూసి మేం సంతోషిస్తాము అంది విఘ్నేశ్వరమ్మ. అందరికీ అరిటాకులు వేసి మామిడికాయ పప్పు, గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, హల్వా, పులిహార, బొబ్బట్లు, పెరుగు ఆవడ, బజ్జీ, లడ్డు, సాంబారు, అప్పడాలు, కిల్లి, ఐస్ క్రీం అన్నీ సర్వ్ చేశారు. అర్జున్ రూప కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. రూప గది వైపే చూస్తున్నాడు. ఏంటి సార్ అటే చూస్తున్నారు ఇందాకటి నుంచి అడిగాడు వర్ధన్. మీ రూప ఎప్పుడు బయటికి వస్తుందా అని చూస్తున్నాను. ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారని తెలుసు, కానీ మరీ ఇంతసేపా? వాళ్ళంతే సార్, మనం 9కి బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళకి 7కే వెళ్ళాలి అని చెప్పాలి. అప్పుడు కరెక్ట్ టైంకి రెడీ అవుతారు నవ్వుతూ అన్నాడు వర్ధన్. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది నవ్వాడు అర్జున్. ఎగ్జాక్ట్లీ సార్, తేజతో బయటికి వెళ్ళాలి అంటే గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తుంది. నేనేదైనా గట్టిగా మాట్లాడితే వెంటనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తుంది. అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. వర్ధన్ మాటలు విని నవ్వుతూ, పెళ్ళికి ముందే చాలా తెలుసుకున్నావు వర్ధన్. ఇలా అయితే నీకు పెళ్ళయ్యాక పెద్దగా బాధలు ఉండవేమో. అడ్జస్ట్ అయిపోవడం కూడా నేర్చుకున్నట్లున్నావు. అంతే కదా సార్, లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. మనకిష్టమైన వాళ్ళ కోసం మనం కొంచెం అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా. ఎగ్జాక్ట్లీ. నేను కాదు, నువ్వు కూడా ఇందాకటి నుంచి ఆ రూమ్ వైపే చూస్తున్నావు. ఎవరి కోసం? తేజ కోసమా? అంతే కదా సార్, మీరు మీ పిల్ల కోసం వెయిట్ చేస్తున్నారు, నేను నా పిల్ల కోసం వెయిట్ చేస్తున్నాను. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. తేజ, రూప, విఘ్నేశ్వరమ్మ ముగ్గురు ఆ గదిలో నుంచి బయటికి వచ్చారు. సింప్లీ సూపర్గా కనిపిస్తోంది రూప. అర్జున్ రూప వైపు అలాగే చూస్తూ కన్ను ఆర్పకుండా వావ్ అనుకుంటూ స్టాచ్యూలాగా ఉండిపోయాడు. రూప కళ్ళతోనే అర్జున్ ఎక్కడ ఉన్నాడా అని చూస్తూ, అర్జున్ కనిపించగానే అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఇబ్బంది పడుతూ చిన్నగా నడుచుకుంటూ వచ్చి అర్జున్ పక్కన కూర్చుని గట్టిగా గిచ్చింది. ఆ అరిచాడు అర్జున్. అందరూ అర్జున్ వైపే చూశారు. రూప కంగారు పడింది. ఏంట్రా అలా అరిచావు, ఏమైంది అడిగాడు శివరాం. ఏమీ లేదు డాడ్, ఏదో గుచ్చుకుంది అంటూ కవర్ చేసుకున్నాడు వచ్చి రాణి నవ్వుతూ. ఏదో అర్థమైనట్లు వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకున్నారు పెద్దవాళ్ళు. నీ ఎంకమ్మ, ఎందుకే అలా గిచ్చావు చిన్నగా అడిగాడు. మరేం చేయను, నన్ను చూసి మీరు నోరు తెరుచుకుని అలాగే ఉండిపోతే అందరూ మిమ్మల్ని నన్ను చూస్తున్నారు, నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఏం చేయనే, నువ్వు అంత అందంగా ఉన్నావు, నా పెళ్ళాన్ని నేను చూసుకోవడం కూడా తప్పేనా? మీ ఇష్టం బాబు, ఎంతసేపు అయినా చూసుకోండి. మనిద్దరికీ ఒక రూమ్ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు కొంచెం డీసెంట్గా ఉండొచ్చు కదా. నేనేం చేశానే, అందరూ చూస్తున్నప్పుడు లిప్ కిస్ పెట్టినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఈ రోజుల్లో ఎవ్వరూ నీలాగా ఉండట్లేదు ముద్దపప్పు.
ఫోటోషూట్ అంటూ పబ్లిక్లోనే రొమాన్స్ చేస్తున్నారు. కొంచెం కోపంగా అన్నాడు అర్జున్. బాబోయ్, ఏంటి ఇదంతా కోపమేనా? ఇప్పుడు మీకు కోపం పోవాలంటే ఏం చేయాలి? ఒక ముద్దు ఇవ్వవే. ఆహా, నేనివ్వను, అందరూ చూస్తున్నారు. మరెందుకే ఏది అడిగినా ఇచ్చేటట్లు బిల్డప్పు? నోరు మూసుకుని తిను. మీరు మరీ సార్, నోరు మూసుకుని ఎలా తింటారు? ఏంటి జోకా? ఏ వేయకూడదా? అస్సలు బాలేదు, నవ్వే రావట్లేదు. ఇద్దరూ అలా గుసగుసగా మాట్లాడుకుంటుంటే వాళ్ళ వైపే చూస్తున్న పెద్దవాళ్ళందరూ తమలో తామే నవ్వుకుంటున్నారు. సీతారాముల్లాగా ఉన్న ఆ జంట అక్కడ ఉన్న వాళ్ళందరికీ కన్నుల్లో పండగ చేస్తోంది. రూప లడ్డూ తిని పక్కన పెట్టగానే అందరి వైపు ఒక్కసారి చూసి ఎవ్వరూ గమనించట్లేదని ఆ లడ్డూ తాను తీసుకుని తాను కొరికిన మిరపకాయ బజ్జీ రూప విస్తరలో వేశాడు అర్జున్. అది గమనించి రూప ఆర్గ్యూ చేయకుండా చిరునవ్వు నవ్వుతూ బజ్జీ కొరికి అర్జున్ వైపు చూసింది. అర్జున్ కళ్ళు మెరిశాయి. అదొక రకమైన థ్రిల్ ఫీలింగ్. అర్జున్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ముసిముసిగా నవ్వుతూ, మీరు మరీ అంత క్యూట్గా చూడొద్దు, ముద్దొచ్చేస్తున్నారు, కొరికేస్తాను, జాగ్రత్త, చిన్నగా అంది. రూప మాటలకు చాలా ఆశ్చర్యపోతూ, ఏంటి, టెల్ మీ అగైన్, సరిగ్గా వినలేదు నేను, ఏమంటున్నావు? నేనేమీ అనలేదే, నవ్వింది. ఆహా, ఏదో అన్నావు, కొరుకుతాను అని ఏదో అన్నావు కదా. విన్నారు కదా, మళ్ళీ ఏమీ వినిపించినట్లు చాలా వేషాలున్నాయి మీలో. అబ్బా, ఒకసారి మళ్ళీ అనవే, వింటాను. సార్ సార్ చెప్పు. నేను మనిద్దరికీ ఎప్పుడెప్పుడు ఒక రూమ్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాను, చిన్నగా అంది రూప. యు మీన్ ఫస్ట్ నైట్? నమ్మలేనట్లు రూప వైపు చూస్తూ చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఆశ్చర్యంగా, నిజంగానా? 1కి 2 సార్లు అడిగాడు అర్జున్. రూప ఏమీ వినిపించినట్లు ప్రవర్తిస్తూ సైలెంట్గా భోజనం చేస్తోంది. అర్జున్కి పిచ్చెక్కుతోంది. రూపా, నిజం చెప్పు, నువ్వు నిజంగా వెయిట్ చేస్తున్నావా? నీకు అబ్జెక్షన్ లేదా? పబ్బా, ఎన్నిసార్లు అడుగుతారు? పెళ్ళికి ముందే ఓకే చెప్పాను, ఇప్పుడు అబ్జెక్షన్ ఉంటుందా నాకు? మీలాగే నాకు కూడా ఎప్పుడెప్పుడు ఆ టైం వస్తుందా అని ఉంది, అర్థమవుతుందా మీకు? సైలెంట్గా భోజనం చెయ్యండి, ఇలా ఆర్గ్యూ చెయ్యొద్దు, అందరూ మనల్నే చూస్తున్నారు, ట్రై టు అండర్స్టాండ్. చిన్నగా అర్జున్కి మాత్రమే వినిపించేలాగా నవ్వుతూ చెప్పింది రూప. రూప ఎక్స్ప్రెషన్స్ మాటలు విని అర్జున్కి ఎగిరి గంతులు వేయాలనిపిస్తోంది. తెగ సిగ్గుపడుతూ, ఓకే, నేను ఇంక అస్సలు ఆర్గ్యూ చెయ్యను అంటూ భోజనం చేస్తూ రూప వైపు చూసి చూడనట్లు చూస్తూ, వరెవ్వా, నాకు నచ్చిన పిల్లతో నా పెళ్ళి అయిపోయింది, అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు అనుకున్న వాళ్ళందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఘనంగా పెళ్లి జరిపించారు. ఇప్పుడు నేను రూప పక్కపక్కనే భోజనం చేస్తున్నాము. నా లైఫ్ ఇంత బాగుంటుంది అని అస్సలు అనుకోలేదు అనుకుంటున్నాడు అర్జున్ హ్యాపీగా ఫీల్ అవుతూ. ఆ రోజు నైట్ అందరూ అలసిపోయి ఉండడంతో ఎవరి గదుల్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. రూపకి అర్జున్కి మాత్రం అస్సలు నిద్ర రావట్లేదు. ఏవేవో కలలు, ఏవేవో తీపి ఊహలు. వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఏదేదో తలుచుకుని మైమరిచిపోతున్నారు. అందరూ నిద్రపోయారని నిర్ధారించుకున్నాక ఒకరికి ఒకరు మెసేజ్ చేసుకోవడం మొదలుపెట్టారు. నా పెళ్ళం ఏం చేస్తోంది? మెసేజ్ చేశాడు అర్జున్. మొగుడి మెసేజ్ కోసం వెయిట్ చేస్తోంది. నవ్వుతూ రిప్లై ఇచ్చింది రూప. వెయిట్ చేయడం ఎందుకు, తానే మెసేజ్ చేయొచ్చు కదా. అంటే ఫస్ట్ హస్బెండ్ చేస్తే బాగుంటుందని. అన్నీ ముందు హస్బెండే చేయాలా? ఫస్ట్ ముద్దు హస్బెండ్, ఫస్ట్ హగ్గు హస్బెండ్, అన్నీ ఫస్ట్ హస్బెండ్ చేయాలని రూల్ ఏమైనా ఉందా? అంటే ఏంటి, రేపు మనమిద్దరం గదిలోకి వెళ్ళగానే నేనే ప్రొసీడ్ అవ్వాలని అంటారా ఏంటి? రూప మెసేజ్. ఆహా, ఇదేదో బాగుంది, అలా ట్రై చేయి రూపా. ఆహా, వేషాలేయకండి, ఏదేమైనా నేను అమ్మాయిని, నాకు సిగ్గు ఉంటుంది కదా, మీరే ప్రొసీడ్ అవ్వాలి. అంతేనా? ఈ రూల్ మార్చరా మీరు? అమ్మాయిలు అన్నిట్లో ఫస్ట్ కానీ రొమాన్స్లో మాత్రం లాస్టా? ఏమైనా అనుకోండి సార్, నేనే ఫస్ట్ ప్రొసీడ్ అవ్వాలంటే మరొక నెల మీరు వెయిట్ చేయాలి. చేస్తారా మరి? అయ్య బాబోయ్,
నెల రోజులు వెయిట్ చేయాలా? నా వల్ల కాదు. నేనే ఏవో ఒక తిప్పలు పడతానులే. ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు? నేనా? నిద్రడాక మీ మెసేజ్ చూసి నవ్వుతూ అటు ఇటు దొర్లుతున్నాను. అవునా? నన్ను రమ్మంటావా? రండి రండి, మీ బామ్మగారు నా పక్కనే ఉన్నారు. 4 వడ్డిస్తారు చేతికర్రతో మీకు. అమ్మో వద్దులే. రూప కిలకిలా నవ్వుతూ. మరి మీరేం చేస్తున్నారు? నేనా? నీ గురించి ఆలోచిస్తున్నాను. బాగా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. అవునా? ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చా? ఎందుకు తెలుసుకోకూడదు? నీకు ఆ రైట్స్ ఉన్నాయి కదా. అయితే చెప్పండి, నా గురించి ఏం ఆలోచిస్తున్నారు? రేపు మన ఫస్ట్ నైట్ కదా, ఎలా స్టార్ట్ చేయాలి? నువ్వు రాగానే ఎలా రియాక్ట్ అవుతావు? పాత సినిమాల్లో చూపించినట్లు పాలు నా చేతికిచ్చి కాళ్ళకి దండం పెడతావా? అప్పుడు నేను గాడ్ బ్లెస్ యూ అని ఆశీర్వదించాలా? లేకపోతే నో మోర్ ఫార్మాలిటీస్ అంటూ హగ్ చేసుకోవాలా? ఇదంతా కాకుండా కొంచెం ట్రెండీగా నువ్వు గదిలోకి రాగానే అమాంతం ఎత్తుకుని బెడ్పై పడేసి ప్రొసీడ్ అయిపోవాలా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నాను. అయ్య బాబోయ్, నాకు భయమేస్తోంది మీ ఇమేజినేషన్ చూస్తుంటే. భయమా? ఎందుకే భయం? ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలి కానీ. రేపు జరిగే ఫస్ట్ నైట్ గురించి మీరు ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచిస్తున్నారు? నీ ఎంకమ్మ, రేపటి గురించి ఇప్పుడు కాదు, మన ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఈ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నిజం చెప్పు, నీకు మాత్రం ఎగ్జైట్మెంట్ లేదా? ఎందుకు లేదు? మీకు ఎలా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయో నాకు కూడా అలాగే మీ మీద ఫీలింగ్స్ ఉంటాయి కదా. అయితే నేను మాట్లాడితే వినటమే తప్ప నువ్వేమీ చెప్పవా? ఏం చెప్పాలి? నీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో చెప్పొచ్చు కదా రూపా. నాకు సిగ్గు. ప్లీజ్ రూపా చెప్పవే, ప్లీజ్. మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకోవాలని, బూరెల్లాగా ఉన్న మీ బుగ్గలు కొరకాలని, పెదవులతో మీ ఒళ్ళంతా ముద్రలు వేయాలని తడబడుతూ చెబుతోంది రూప. ఆహాహా, ఆ సీన్ ఊహించుకుంటేనే నా ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎప్పుడు వస్తావే నువ్వు నా రూమ్లోకి? నాకేం తెలుసు సార్. పెద్దవాళ్ళందరూ ఎప్పుడు పంపిస్తే అప్పుడు. నవ్వుతూ మెసేజ్ సెండ్ చేసింది రూప. రూపా, ఇఫ్ యూ డోంట్ మై, ఇప్పుడు అందరూ నిద్రపోయారు కదా, ఇద్దరం టెర్రస్ పైకి వెళ్దాం సరదాగా కాసేపు. అమ్మో, నేనస్సలు రాను, అంతా చీకటి. పైగా ఎక్కడ పడితే అక్కడ చుట్టాలందరూ నిద్రపోతున్నారు. చీకట్లో ఎవరినైనా తొక్కితే అస్సలు బాగోదు. పోనీ గార్డెన్ ఏరియాకి రా, అక్కడ మాట్లాడుకుందాం. ఎందుకిప్పుడు? చాటింగ్ చేస్తున్నారు కదా. ఇలా కాదు, నాకు డైరెక్ట్గా నిన్ను చూడాలని ఉంది, గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది, డీప్ లిప్ కిస్ కావాలి నాకు, లేకపోతే నైట్ అంతా నిద్ర రాదే నాకు. ఇది టూ మచ్ సార్. అక్కడంటే మీ రూమ్కి వచ్చి ఇచ్చేదాన్ని, ఇక్కడ ఎలా కుదురుతుంది? ట్రై టు అండర్స్టాండ్. సరే అయితే నువ్వు రాకు, నేను మళ్ళీ స్మోకింగ్ స్టార్ట్ చేస్తాను, ఓకేనా? నాకు ఇరిటేషన్గా ఉంది. ఇదేంటి, ఇచ్చిన మాట తప్పుతారా? నువ్వు తప్పట్లేదు. నాకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు నువ్వు ముద్దిస్తాను అని చెప్పావు. అరే, సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా సార్. ఇక్కడ ఎలా కుదురుతుంది? ఒక పని చేయి, ఇక్కడెక్కడా వద్దు, ఇంటి బయటికి వచ్చేసే. కారులో ఏసీ ఉంటుంది, బాగుంటుంది కంఫర్టబుల్గా, అక్కడ ముద్దు పెట్టుకుందా. బాబోయ్, మీ ఆలోచనలు ఏంటి సార్ ఇలా ఉన్నాయి? అబ్బా, కోఆపరేట్ చేయవే. నా పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకోవడం కూడా తప్పేనా? తప్పు కాదు, కానీ ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారే, అందరూ నిద్రపోతున్నారు. అర్ధరాత్రి 12 దాటింది. నువ్వు సైలెంట్గా బయటికి రా. వచ్చేటప్పుడు పట్టీలు తీసేసేయి. గల్లు గల్లుమని నడుచుకుంటూ రావద్దు. నిశ్శబ్దంగా పిల్లిలాగా రా, అర్థమైందా? పోలీస్ బుద్ధి. పోలీస్ వాడికి పోలీస్ బుద్ధి కాక ఏ బుద్ధి ఉంటుందే? నాకెందుకనో భయంగా ఉంది సార్. పోనీ ఒక పని చేయి, నువ్వు అక్కడే ఉండు, నేనే సైలెంట్గా నీ రూమ్కి వచ్చి నీ పక్కన పడుకుని గట్టిగా హగ్ చేసుకుని లిప్ కిస్ ఇచ్చి అంతే చిన్నగా మళ్ళీ నా రూమ్కి వచ్చేస్తాను. మహాప్రభు, మీకు ఒక నమస్కారం. నేనే బయటికి వస్తాను, మీరు మాత్రం ఇక్కడికి రావద్దు. దొరికితే చండాలంగా ఉంటుంది. ఏమీ చండాలంగా ఉండదు. కొత్త జంట
ఆగలేకపోతున్నారు. త్వరగా ముహూర్తాలు పెట్టేసి ఒకటి చేసేద్దాం అనుకుంటారు. అంతకుమించి ఏమీ జరగదు. అబ్బబ్బా, ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయగలరేమో కానీ నేను అస్సలు ఫేస్ చేయలేను. అయితే బయటికి రావే. తప్పదా సార్? బయటికి రావాల్సిందేనా? నాకేమీ ప్రాబ్లం లేదు. నువ్వు వస్తే ఓకే, రాకపోతే నేనే వస్తాను. వద్దు వద్దు సార్, నేనే వస్తాను. ఎక్కడికి రాను? పార్కింగ్ ఏరియాలో మన కారు ఉంది, అక్కడికి డైరెక్ట్గా వచ్చేసేయ్. నేను కారులోనే ఉంటాను. గట్టిగా హక్ చేసుకోవాలి నిన్ను. పొద్దుట్నుంచి ఊరించి చంపుతున్నావు. ఒక్కసారి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటే హమ్మయ్య అనిపిస్తుంది నాకు. అనిపిస్తుంది. ఎవరైనా చూస్తే చాలా చిరాకుగా కూడా అనిపిస్తుంది. ఏహే, ఏమీ కాదు, నువ్వు రావే. ఓకే, వస్తున్నాను. త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆఫ్లైన్లోకి వచ్చేసి తనని తాను ఒక్కసారి అద్దంలో చూసుకుని జుట్టుని సరిచేసుకుని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేసి ఏసీ ఫుల్గా పెట్టి రూప కోసం వెయిట్ చేస్తున్నాడు అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.